friends, welcome to MS Astrology. So, డిసెంబరు మంత్ అయిపోయింది మనకి. సో 2023 అండ్ 2024 జనవరి నెలకి సంబంధించిన మంత్లీ ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడబోతున్నాం. అయితే కొత్త సంవత్సరం, ఇంగ్లీష్ న్యూ ఇయర్, అలానే జనవరి నెలలోనే మనకి సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి అందరికీ అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. సో 2024 ఇయర్ అందరికీ కూడా అద్భుతంగా ఉండాలని ఎంఎస్ ఆస్ట్రాలజీ నుంచి తప్పకుండా మేము అందరం కోరుకుంటున్నాం. అలానే ప్లానెట్స్ కూడా అదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే గ్రహ సంచారము 2024లో ముఖ్యంగా మనకి 2023 అంతా కూడాను వక్రగ్రహాలతోటి మనం చాలా ఇబ్బంది పడ్డాం. శని వక్రించి, గురువు వక్రించి. సో ఎందుకంటే మంచి ప్రాస్పెరిటీని ఇవ్వాల్సిన ప్లానెట్స్ గురు రాహులు కలిసి ఉండడం, వక్రంలో గురువు ఉండడము, రాహు గురువు ఇంట్లో ఉండడం, సాటర్న్ వక్రించడం, ఇవన్నీ ఏంటంటే ఫినాన్షియల్గా కొంత అన్రెస్ట్, ప్రొఫెషనల్ లైఫ్స్లో ఇబ్బందులు, సో ఐటీ రిలేటెడ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడడం అనేది జరిగింది. అయితే 2024 జనవరి నుంచి స్టార్ట్ అయ్యేది ఇట్ ఈస్ లైక్ ఏ రెక్టిఫికేషన్. అంటే 2023లో ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఏ ఫీల్డ్స్ అయితే ఇబ్బందులు పడ్డారో వాటన్నిటి నుంచి ఉపశమనం అనేది 2024 జనవరి 1 నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లానెట్ అన్నిటికన్నా కూడా లైక్ ఎటువంటి ప్రొఫెషనల్స్ అయినా సరే ఫినాన్షియల్ ప్రోగ్రెస్ తోటి, అట్లానే డిసిప్లిన్డ్ ఫినాన్షియల్స్ తోటి. ఎందుకంటే మనకి మొత్తము ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా అవనియండి, ఫైనాన్షియల్లీ బాగున్నప్పుడే మిగిలిన విషయాలన్నీ బాగున్నట్టు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం అట్లాంటిది కాబట్టి. సో గురువు గారు అంటే జూపిటరు డైరెక్ట్ అయిపోయారు, అండ్ అట్లానే సాటర్న్ ఆల్రెడీ డైరెక్ట్ అయ్యింది. వక్రబుధుడు ఉన్నాడు, ఆయన కూడా డైరెక్ట్ అయిపోయాడు. అంటే ఈ 2024 బిగినింగ్ అనేది ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే మనకి గురువు ఫ్రెండ్లీ హౌస్లోనే ఉన్నాడు, అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ కూడా. కానీ ఆయన వక్రించి ఉన్న కారణంగా మనము సిన్స్ 4 to 5 months నుంచి కొన్ని ఇబ్బందులు అనేవి చూస్తున్నాం. ఆయన వక్రించి ఉన్నప్పుడే శని వక్రించి ఉండడము, ఇదే టైంలో కొన్ని గ్రహ సంచారం అనేది బాగాలేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు జరగబోయేది అంటే జనవరి నెలలో ఆర్ మోస్ట్లీ 2024 ఇయర్లో కూడాను గురువు గారు డైరెక్టే ఉంటున్నారు. సో ఎస్పెషల్లీ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి జూపిటర్ ఇస్ డైరెక్ట్, సాటర్న్ ఇస్ డైరెక్ట్, అండ్ దెర్ ఈజ్ నో రెట్రోగ్రేడ్ ప్లానెట్. అఫ్కోర్స్ రాహుకేతులు ఎప్పుడు రెట్రోలోనే ఉంటాయి, వాటిని వదిలిపెడితే గ్రహాలన్నీ వాటి మంచి శుభ ఫలితాలను ఇవ్వడానికి కావాల్సిన పొజిషన్స్లో ఉన్నాయి. అందుకుని అన్ని రాసుల వాళ్ళకి కూడాను మ్యాక్సిమము పెద్ద నెగిటివ్ లేకుండా, ఎందుకంటే వక్రగ్రహాలతోటి వచ్చే ఫలితాలు వేరు. సో మొన్నటి వరకు జరిగింది అదే. ఈ జనవరి నెల నుంచి మనకి 2024 జనవరి నెల నుంచి గ్రహ సంచారము అన్ని రాసుల వాళ్ళకి అంటే డైరెక్ట్గా ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. అయితే కొన్ని రాసుల వాళ్ళకి బాగుండొచ్చు, కొన్నిటికి బాగుండకపోవచ్చు. సో ముఖ్యంగా మేషరాశితో మొదలు పెడదాం మనము. మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పచ్చు. సో మేషరాశి వాళ్ళకి ఆర్ మేషము సైన్ మీరు ఏదైనా తీసుకోండి, మీ ఇష్టము. మేషం నుంచి చూసినట్టయితే గ్రహాల పరిస్థితులు చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టు ప్లానింగ్ చేసుకున్నట్టు, అట్లానే మీకు సరైన విధంగా గురువుల లేదా గైడెన్స్ ఎటువంటి విషయాలలో, అన్ని విషయాల్లోనూ, ఒక పిల్లల గురించి సంబంధించిన విషయాల్లో కానీ, ఒకవేళ మీరు పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లికి సంబంధించిన విషయాలలో కానీ, అట్లానే ఉన్నత విద్యకి సంబంధించి కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అన్ని చోట్ల మీకు గురు సమానులైన వాళ్ళు, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మీతోటి ఉంటారు. సో దైవ బలం మీతోటి ఉంటుంది. అంటే మంచి సంకల్పంతో ఏది మొదలుపెట్టినా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అన్ని పాజిటివ్ పరిస్థితులు కూడాను మేషం వాళ్ళకి చాలా బాగా అనిపిస్తున్నాయి. అయితే ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం స్లోగా ఉండొచ్చు, కానీ ఇబ్బంది లేదు మీరు. ఎందుకంటే మనకి 2023లో ఈ గ్రహాలు బాగాలేకపోవడం వల్ల చాలామంది సడను 10 years 12 years ఆఫ్ ఒకే ఆఫీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ లాస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అలా లేదు. సో మేషం వాళ్ళకి అన్ని వైపుల నుంచి సపోర్ట్ బాగుంది, ఫినాన్షియల్ గ్రోత్ బాగుంది, ట్రావెలింగ్ చేస్తారు, అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా బాగుంది. అండ్ మీకు గుర్తింపు అనేది, అదృష్టం కలిసి రావడం అనేది అద్భుతంగా కనిపిస్తుంది. అట్లానే శుభకార్యాల్లో పాల్గొనడము, అండ్ మీ లైఫ్ అనేది ఏంటంటే
ఈ 2024 ఇయర్ అనేది ఏదైనా కూడా మనకి జనవరి నెల కనుక శుభగ్రహాలతో మొదలైతే ఎప్పుడు బిగినింగ్ అనేది బాగుండాలి కదా. సో మేషం వాళ్ళకి మీ అదృష్టం చాలా బాగుంది. సో కాబట్టి త్రూ అవుట్ ద మంత్ మీరు ఏది చెయ్యాలనుకున్నా, అది మీ పిల్లలకు సంబంధించిన శుభకార్యాలు కానివ్వండి, మీకు సంబంధించి ఒక ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, కొత్త జాబ్లో మారాలన్నా, సో ఏది చెయ్యాలన్నా కూడాను మీకు గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంత దైవ ప్రార్థన, ఇంకొంత అదృష్టము కలిసి వచ్చి మీకు త్రూ అవుట్ ద మంత్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీసు చాలా బాగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ వృషభం వాళ్ళకి కొంతవరకు ఖర్చులు కనిపించినా బట్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఖర్చులు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచరే ఉండదు, చక్కగా ప్లాన్డ్ ఎక్స్పెండిచరే ఉంటుంది. సో ఇంటి కోసమనో, శుభకార్యాల కోసమనో, పిల్లల కోసమనో సో కొంత ఖర్చు పెట్టే పాసిబిలిటీ కనిపిస్తుంది. అట్లానే మీకు కూడా మంచి సమయం అనే చెప్పచ్చు. సో కెరియర్ వైజు చిన్నగా కొంచెం స్లో ఉన్నా బట్ జాబ్ చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఫైనాన్షియల్ గ్రోత్కి చాలా బాగుంది. మీరు సంవత్సర కాలంగా పెట్టిన ఎఫర్ట్స్ ఈ 2024 ఇయర్లో మీకు మంచి ప్రమోషన్స్ రూపంలోనో, అట్లానే జనవరి నెలలో ఎస్పెషల్లీ కొత్తగా మీరు ఏదైనా ప్రారంభించాలనుకున్నా, బిజినెస్ లాంటిది ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా అనుకూలంగా ఉంటుంది. లోన్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. లోన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, అది వెహికల్ గురించి కానీ, హౌసింగ్ లోన్ కానీ ఏదైనా కూడా లోన్స్ రావడానికి అవకాశం చాలా బాగుంటుంది. అండ్ పిల్లల విషయంలో కొంత నిరుత్సాహము, వాళ్ళని ఏ విధంగా గైడ్ చేయాలి అన్న ఆలోచన మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే కాస్త హనుమాన్ చాలీసా చదువుకోవడము, అండ్ అట్లానే ఎక్కడైనా గోసేవ, ఆవులు కానీ ఏమైనా మీకు మీ ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు కానీ ఏదైనా ఆహారం ఇవ్వండి. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల విషయంలో మీకు అటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వాళ్ళని పెంచే క్రమంలో వాళ్ళ గురించి తీసుకునే నిర్ణయాలలో ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఓవరాల్గా వృషభం వాళ్ళకి అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది, బట్ శుభకార్యాలు జరగడానికి, పార్టిసిపేట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా వృషభం వాళ్ళకి కొంత ఖర్చులు, అది కూడా ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు తప్పించి ఓవరాల్గా చెప్పాలంటే ఫినాన్షియల్ గ్రోత్, అట్లానే ప్రాపర్టీస్కి సంబంధించి డెవలప్ చేసుకోవడానికి, ఒక ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, వెహికల్ తీసుకోవాలన్నా, సో శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేయాలన్నా, ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా అన్ని వైపుల నుంచి కూడా వృషభం వాళ్ళకి కూడా చాలా బాగుంది. సో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది, కానీ మీ ప్రయత్నము చేయండి. డెఫినెట్గా ఎడ్యుకేషన్ కోసము విదేశాలకు వెళ్ళడానికి బెటర్ ఆపర్చునిటీసు, అది కూడా ఎటువంటి కన్ఫ్యూజను, ఎటువంటి రాంగ్ స్టెప్స్ లేకుండా సరైన విధంగా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు కూడా వృషభం వాళ్ళకి కూడా కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. దెన్ మిథునం వాళ్ళకి ఎలా ఉంది? సో మిథునం వాళ్ళకి 50% చాలా బాగుంది, 50% బాగాలేదు. సో ఎటువంటి విషయాలలో బాగుంది అని అంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎటువైపు ప్రొఫెషనల్ లైఫ్ కానీ, ఫినాన్షియల్ స్టాటస్ కానీ చాలా అంటే కనిపించే అవకాశాలు. ఓకే, మనము మీకు కనిపించేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మంచిగా ప్లాన్ చేసుకుని జాబ్ చేంజ్ అవ్వాలన్నా, ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసినా, లేదు నేను చేసిన పనిని కొంచెము, ఎందుకంటే మనం చేసింది మనం కూడా చెప్పుకోవాలి కదా, ఇది చేశాను అని. సో అలాగ మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి పాసిబిలిటీసు త్రూ అవుట్ ద మంత్ చాలా బాగున్నాయి. అట్లానే మ్యారేజ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ హెల్ప్ తోటి, అంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఫ్రెండ్స్తో కలిసి ఎస్పెషల్లీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే అవకాశాలు, అంటే మీరు ప్లానింగ్ దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు అన్ని రకాలుగాను అవకాశాలు బాగున్నాయి. అయితే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న వాటికి ఈగో క్లాషెస్, అలానే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో అనుకోని విధంగా మనస్పర్ధలు, అట్లానే ట్రావెలింగ్, మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో ట్రావెలింగ్ చేయాల్సి రావడము, అఫ్కోర్స్ విదేశీ యానము, అంటే లాంగ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చాలా బాగుంది. సో మీరు దూర ప్రయాణాలైనా, దగ్గర ప్రయాణాలైనా, తీర్థయాత్రలైనా, సో ట్రావెలింగ్కి పాసిబిలిటీసు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. అట్లానే జ్యువెలరీ కోసమని, బట్టల కోసమని ఇట్లాగా కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి. సో పిల్లలకి సంబంధించిన ఖర్చులు, మీకోసం, పిల్లల కోసం, కంఫర్ట్స్ కోసమని, ఇంటి కోసమని ఖర్చులు కొంత పెట్టే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఎట్లా అయినా మన సంక్రాంతి నెల కూడా కాబట్టి మిథునం వాళ్ళు మీరు మామూలుగా అనుకున్న దానికన్నా ఇంకొంచెము ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. సో అదొక్కటే నెగటివ్. అదర్వైజు ప్రొఫెషనల్లీ అండ్ ఫినాన్షియల్లీ బాగుంది. సో మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా
సంబంధాలు కుదరడానికి అనుకూలత బాగానే ఉంది. జాబ్ చేంజ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది కానీ బట్ ఏది కూడా నెగిటివ్గా అయితే లేదు. నేను ఇందాక చెప్పిన కొన్ని విషయాలు ఖర్చుల విషయంలో తప్పించి ఏమీ లేదు. కాకపోతే ప్రయాణాలలో కొంచెము ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. కాబట్టి ట్రావెల్ ప్లాన్ చేసుకునే వాళ్ళు మీ హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. దెన్ కర్కాటకం వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది? ఎస్, కర్కాటకం వాళ్ళకి విన్నింగ్ ఓవర్ ఎనిమీస్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గవర్నమెంట్ సర్వీస్కి ప్రయత్నించేవాళ్ళు, అట్లానే హయ్యర్ ఎడ్యుకేషను బయట కంట్రీస్లో యూనివర్సిటీస్లో ట్రై చేసేవాళ్ళు అండ్ అందరికీ కూడా గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్ కదా, మనం ఏదైనా సరే మన ఎఫర్ట్స్ మనం పెడితే కానీ అనుకూలత రాదు. కానీ మీకు ఇప్పుడు జరిగే టైము మీరు పెట్టే ఎఫర్ట్స్కి సరిపడా రిజల్ట్ రావడానికి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే గురుబలము అట్లానే మిగిలిన అన్ని గ్రహాలు సంచరించడం కూడా మీకు కొంచెము కష్టపెడతాయి కానీ మీరు అనుకున్న దానికన్నా రిజల్ట్ బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సక్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లానే ఈ స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటున్నారో అంటే లైక్ మనకి రేపు జేఈ కానీ లేకపోతే కొన్ని వాటికి రాస్తారు కదా యూనివర్సిటీస్కి రాసుకోవడము, అలాగే జనవరిలో రాసినట్లయితే దూరంగా ఉండే ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే ఇంటికి సంబంధించి పండగ వాతావరణం అని చెప్పచ్చు. సో కంప్లీట్గా ఫెస్టివ్ మూడ్లో ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా అనుకున్న విధంగా కొంచెం నిదానంగా అయిన పనులు బట్ స్టిల్ కర్కాటకం వాళ్ళకి ఏంటంటే అన్ని గ్రహ సంచారాలు అద్భుతంగా సంచరిస్తుండడం వల్ల పిల్లల విషయంలో సక్సెస్ బాగుంటుంది అండ్ మీ కెరియర్ పరంగా అవకాశాలు చాలా బాగుంటాయి అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు రికమెండ్ చేసేవాళ్ళు బాగుంటారు. సో కాబట్టి దైవ బలంతో కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చేవాళ్ళు మీరు జనవరి నెలలో కనుక ప్రయత్నిస్తే మీరు అనుకున్న దానికన్నా కొంచెం బెటర్ది అంటే ప్యాకేజ్ పరంగా కానీ పొజిషన్ పరంగా కానీ ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా సరైన వేళల్లో సరిగ్గా ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు సీజనల్గా వచ్చే ఫీవర్స్ కానీ డైజెషన్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంచెము హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఫీవర్స్ కానీ సో ఇటువంటివి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అదర్వైజ్ మిగిలిన విషయాలన్నీ కూడా కర్కాటకం వాళ్ళకి చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి చెప్పచ్చు. అంటే రాజయోగము కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతున్న ట్రాన్సిట్ అనేది అన్ని వైపుల నుంచి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. సో శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే మీ పిల్లల శుభకార్యాల కోసం కానీ మీ ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు కానీ లేదు కొత్తగా మీరు ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలన్నా అన్ని వైపుల నుంచి బాగుంది. నేను ముందే చెప్పా కదా ఈ పూర్తిగా 2024 ఇయర్ అనేది గ్రహ సంచారము శుభసూచకంగా చాలా బాగుంది. ఇంగ్లీష్ ఇయర్ అయినా అవనివ్వండి, సో వరల్డ్ అంతా సెలబ్రేట్ చేసుకునేది కాబట్టి గ్రహాలు అన్నీ కూడా మంచి స్థానాల్లో సంచరించడం వలన మనకి శుభగ్రహాలకి బలం ఎక్కువ ఉండడము దీని కారణంగా ఇయర్ స్టార్టింగ్ అనేది ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి బాగుందనే చెప్పచ్చు. దెన్ సింహం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో సింహం వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కనిపిస్తాయి, అవి కూడా మంచికే. అప్పటి వరకు మ్యారేజ్ కుదరలేదు, ఇల్లు కొనలేదు, సో ఇంటికి అడ్వాన్స్ ఇద్దాం అనుకున్నాము ఇవ్వలేకపోయాము, లోన్ పెడదాం అనుకున్నాము రాలేదు, సో పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ కోసం పంపిద్దాం అనుకున్నాము జరగట్లేదు. ఇలా ఏవైతే మీరు పెండింగ్లో ఉన్నాయి అని బాధపడుతున్నారో వాటన్నిటిలో కదలికొచ్చి మీకు మంచి వైపు వెళ్ళడానికి అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం గ్రహ సంచారం అంతా కూడాను బ్రహ్మాండమైన పొజిషన్లో జరుగుతుంది. సో కాబట్టి సింహం వాళ్ళకి అన్ని వైపుల నుంచి యోగం అనేది చాలా బాగుంది. సో మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి, కొత్తగా మొదలు పెట్టాలి, లేదు ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సో అట్లానే ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలి. సో ఇక్కడైనా ఇండియాలో అవనియండి బయట అవనియండి చదువుకోవడానికి, ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేయడానికి, ఫైనాన్షియల్ గ్రోత్కి, సో కాంపిటీషన్లో విన్ అవ్వడానికి, స్టూడెంట్స్కి, పిల్లలకి అన్ని వైపుల నుంచి సింహం వాళ్ళకి అన్ని రకాలుగానే చాలా బాగుంది. మీరు ప్రయత్నించడంలో కొంత లేజినెస్ అనేది ఉంటుంది. సో అంటే పోస్ట్ పోన్ చేయకుండా, ఎందుకంటే మీరు రాసిన లగ్నాన్ని శని చూస్తూ ఉంటాడు కదా, కాబట్టి ఆయన ఇచ్చే కొంత స్లోనెస్ని మీరు ఓవర్కమ్ చేయగలిగితే
డెఫినెట్గా అన్ని గ్రహాల సంచారము అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేవి కొంచెం స్లోగా ఉన్నా కూడా మీ ఎఫర్ట్స్ని ఇంకొంచెం బెటర్గా పెట్టినట్టయితే సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీసు సింహం వాళ్ళకి అన్ని వైపుల నుంచి చాలా బాగున్నాయి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వాటి స్థానాల్లో సంచరించడం బాగుంది. చిన్న చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లము, మాట తీరు వలన మీరు ఒకటి మాట్లాడి అవతల వాళ్ళకి వేరేది కన్వే అయ్యి మీకు అసంతృప్తిగా అనిపించవచ్చు, కానీ అరే నేను అలాగా కమ్యూనికేట్ చేయడం వల్ల అని. కానీ ఈవెన్ అలాంటి తప్పులు కూడా కనిపించవు ఇంకా. ఎందుకంటే మీ గ్రహ సంచారం బాగుండడం వల్ల ఈవెన్ మీకు ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు మీరు మీ విషయంలో మీరు అనుకున్నా కూడా బట్ అవతల వాళ్ళకి అదేమి నెగిటివ్గా అనిపించదు. సో మీరు ఎట్లా మాట్లాడారని అనుకున్నా దాని గురించి ఎక్కువ బాధపడకండి. ఎందుకంటే మన టైం బాగుంటే మనం మాట్లాడింది ఏదైనా బాగానే ఉంటుంది. మన టైం బాగాలేకపోతే అలాగా ఆ రకంగా చూస్తే సింహం వాళ్ళకి ప్రస్తుతం జరుగుతున్న టైము అనుకూలత బాగుందనే చెప్పచ్చు. దెన్ కన్య వాళ్ళకి ఎట్లా ఉంది? కన్య వాళ్ళకి విపరీత రాజయోగం. రాజయోగం వేరు, విపరీత రాజయోగం వేరు. రాజయోగం అంటే అన్నీ కలిసి వస్తాయని అర్థం. విపరీత రాజయోగం అంటే కష్టపడతారు, కష్టపడ్డ దానికి మించి ఫలితం వస్తుంది. సో ఎటువంటి విషయాల్లో కొంత కష్టపడతారంటే పిల్లలు, ట్రావెలింగు, ఖర్చులు, ఎక్స్పెండిచరు మీకు బాగా అనిపిస్తాయి. శుభకార్యాల కోసమని, ట్రావెలింగ్ కోసమని, ఇంటి కోసం అని చెప్పి ఈ విధంగా కంఫర్ట్సు, పిల్లలు, ఎడ్యుకేషను, ఫారెన్ ట్రావెలు, ఈ విధంగా ఇల్లు, పిల్లలు, సంసారం వీటి కోసం ఖర్చులు అయితే కనిపిస్తాయి. కానీ అన్నీ కూడా మీకు సంతృప్తినిచ్చేవే. సో మీకున్న స్టేట్ కొంచెం పెరిగేదానికే ఖర్చు పెడతారు. అనవసరమైన ఖర్చులు ఏం కాదు ఇవన్నీ. అలానే లైఫ్ లో కొంత చిన్న చిన్న విషయాల్లో కాస్త అసంతృప్తి, కాస్త కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. కానీ మంచిగా మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే జనవరి నెలలో వీలైతే మీకు కొంచెం ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉండే టెంపుల్స్ ఏమైనా ఉంటే కనుక విజిట్ చేసిరండి. ఎందుకంటే తీర్థయాత్రలు, ప్రయాణము, ఖర్చు, గుడికి వెళ్ళడము, దర్శించుకోవడము, దానికి ఖర్చు పెట్టడము, వీటి ద్వారా మీకు ఇంకొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే అధికార యోగము, ప్రొఫెషనల్ లైఫ్లో ప్రమోషన్స్ రావడానికి అండ్ అట్లానే ఇంక్రిమెంట్స్ రావడానికి, కొత్త జాబ్ తోటి జాబ్ చేంజ్ అయ్యి బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి, వీటన్నిటికీ కూడా కన్య వాళ్ళకి చాలా బాగుంది. అండ్ మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాట తీరుకి 10 మంది అట్రాక్ట్ అవుతారు. సో ముఖ్యంగా కమ్యూనికేషన్ ఫీల్డ్స్లోనూ అండ్ అట్లానే మనకి సోషల్ మీడియాలోనూ అలానే ఈ డిఫరెంట్, ఎందుకంటే రాహు ట్రాన్సిట్ అవుతుంది 7th కదా, కాబట్టి ఎస్పెషల్లీ మీకు ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు అండ్ అట్లానే మీడియా ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు అండ్ కొంత సొంతగా బిజినెస్ కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు, సో వీళ్ళందరికీ కూడా అభివృద్ధి, పేరు రావడానికి పాసిబిలిటీసు చాలా బాగున్నాయని చెప్పచ్చు. కన్య వాళ్ళకి కొంత ఖర్చులు తప్పించి బట్ మీరు అనుకున్నవన్నీ కూడా క్రమ పద్ధతిలో పూర్తి చేసుకోగలుగుతారు. సో ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ, అట్లానే బంగారం కోసము లేకపోతే జ్యువెలరీ కోసము ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ మార్చి, ఏప్రిల్లో పెళ్ళిళ్ళు పెట్టుకున్న వాళ్ళు అప్పుడు కొనుక్కుందాం అని కాకుండా మీకు ఎలాగో ఖర్చులు ఉన్నాయి కాబట్టి కన్య వాళ్ళకి వీలైతే జనవరి నెలలో కొనుక్కోండి. దానివల్ల ఇంకొంచెం మీకు అనవసరమైన ఖర్చులు కలిసి వస్తాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే కన్య వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత కాంపిటీషన్ ఉన్నా మీరే విన్ అవుతారు. కాబట్టి విన్నింగ్ ఓవర్ ఎనిమీస్, విపరీత రాజయోగము, ఈ రెండు కూడా ఈ నెలలో మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆపర్చునిటీస్ బాగుంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా డిసప్పాయింట్ అవ్వద్దు అని అర్థం. సో తులా రాశి లేదా తులా లగ్నం, తుల వాళ్ళకి ఎట్లా ఉంది? సో తుల వాళ్ళకి అదృష్టము కలిసి వచ్చే కాలం అనే చెప్పచ్చు. సో ఇంతవరకు మీకు కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేసి ఉంటారు. రిలేషన్షిప్లో కానీ, భార్యాభర్తల మధ్యలో ఎందుకు అనవసరమైన విషయాల్లో మనకి ఏ విషయాల్లో మనం ఇబ్బంది పడుతున్నాము అని తెలియకపోవడం. సో ఇటువంటి విషయాలన్నీ కూడాను జనవరి నెల నుంచి కొంతవరకు సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అవి భార్యాభర్తలకు సంబంధించిన కోర్టు గొడవలు అవ్వచ్చు, ఇంట్లోనే చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడడం కానీ, వీటన్నిటికీ పరిష్కారం అనేది దొరికే అవకాశము పూర్తిగా జనవరి నెలలో ఉందంటే మనకి అర్థం కాని విషయాలు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అండ్ అది కెరియర్ ప్లానింగ్లో అవ్వచ్చు, బిజినెస్ ప్లానింగ్లో అవ్వచ్చు. సో ఇటువంటి విషయాలకు సంబంధించి మనకి తెలియని కొత్త విషయాలు తెలుస్తాయి. అట్లానే దైవబలము మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కమ్యూనికేషను, మాట తీరు, మీ ఎనర్జీసు ఇవన్నీ కూడాను ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. అండ్ అట్లానే పార్ట్నర్స్తో ఉన్న గొడవలు కానీ, బిజినెస్ పార్ట్నర్స్తో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా ఒక సొల్యూషన్ వైపు వెళ్ళడానికి అవకాశము చాలా బాగుంది. అండ్ అలానే
ఆర్థికాభివృద్ధి స్థిరంగానే ఉంటుంది. సో జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెటర్ చేంజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవకాశాలు బాగున్నాయనే చెప్పచ్చు. మీరు మీ పొజిషన్ వైపు కానీ లేకపోతే ఫైనాన్షియల్గా అంటే లైక్ శాలరీ వైజ్ కానీ ప్యాకేజ్ వైజ్ కానీ ఇంకొంచెం బెటర్ దానిలోకి వెళ్ళే ఛాన్సెసే ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళకి అనుకూలత చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ కాన్సన్ట్రేషను మీరు అనుకున్న దిశగా మీరు వెళ్ళడానికి కొంతవరకు అనుకూలత బాగుంది. సో కొంచెం స్లోగా ఉన్నా కూడాను అన్ని వైపుల నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చే కోఆపరేషన్ కానీ ఫ్రెండ్స్ నుంచి వచ్చే కోఆపరేషన్ కానీ సో ఇవన్నీ కూడాను మీరు మీ లైఫ్ని మంచి అవకాశాల కోసం ముందుకు వెళ్ళడానికి బాగుందని చెప్పచ్చు. సో ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ కోసము ప్రయత్నించే వాళ్ళకి అది ఇక్కడ కావచ్చు బయట కావచ్చు, అంటే ఇండియాలో కావచ్చు బయట కావచ్చు, మంచి యూనివర్సిటీస్లో సీట్ వచ్చి అనుకునే విధంగా విద్యని మొదలు పెట్టడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్గా అది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు జనవరి నెల అంతా అనుకూలంగా ఉంది. అండ్ ఎందుకంటే అన్ని గ్రహాలు డైరెక్ట్గా ఉండడము, గురువు రాశిని చూడడం వల్ల లేదా లగ్నాన్ని చూడడం వల్ల కొంత మానసిక ఇబ్బంది అనేది రావచ్చు. కానీ డైరెక్ట్ జూపిటర్ కాబట్టి సమస్యల నుంచి బయటపడడానికి కావాల్సిన అన్ని అవకాశాలని ఆయన మీకు చూపిస్తాడు. కాబట్టి తులవాళ్ళకి ఫినాన్షియల్లీ ప్రొఫెషనల్లీ పిల్లలు ఆదాయము ఇల్లు అన్నిటికి సంబంధించి కూడా అభివృద్ధి బాగుంది. సో ప్రత్యేకంగా మీకు నెగిటివ్ ఏం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సీజనల్గా వచ్చేవి తప్పించి అదర్వైజ్ బాగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అయినా కూడా అంతకుముందు వచ్చిన వాటిని కూడా తెలివిగా ఎలాగా మళ్ళీ వాటిని సాల్వ్ చేసుకోవాలి అనే ఆలోచన కానీ అవకాశం కానీ మీకు ఈ నెలంతా కూడా జనవరి నెలంతా కూడా ఉండడానికి అవకాశం ఉంది. అంటే 2024 ఇయర్ అనేది తులారాశి వాళ్ళకి తులా సైన్ వాళ్ళకి లగ్నం కానివ్వండి మంచి బిగినింగ్ తోటి, అంటే అన్ని వైపుల నుంచి అవకాశాలతోటి బాగుంది. కొన్నిసార్లు నిద్రా భంగం ఉండొచ్చు, స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, అది ఒక్కటి తప్పించి అదర్వైజ్ మిగిలిందంతా కూడా అనుకూలత బాగుందనే చెప్పచ్చు. అండ్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? స్కార్పియన్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. సో ఇప్పుడు కూడా మీకు కొంచెం స్పెషలే. ఒకటి కంఫర్ట్స్ బాగుంటాయి, లగ్జరీస్ బాగుంటాయి, అండ్ రికగ్నైజేషన్ బాగుంటుంది, ట్రావెలింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి మీకు కావాల్సిన సహాయం కానీ సహకారం కానీ అది దొరుకుతుంది. ఖర్చులు కనిపిస్తాయి, అది కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఖర్చు పెడితే ఇంకోటి జరిగే అవకాశం ఉంటుంది. సో ఖర్చులు అయితే కొంత కనిపిస్తున్నాయి. అండ్ బట్ ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. అండ్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ అని చెప్పచ్చు మీకోసం, మీ ఫ్యామిలీ కోసము. అండ్ అట్లానే ఫ్రెండ్స్ తోటి వాళ్ళకి ఖర్చు పెట్టడం కానీ లేదా మన వాళ్ళే అనుకుని మనం క్యాజువల్గా తీసుకున్నా కూడా వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకుని ఈ ఫ్రెండ్స్ మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకటి చూసుకోండి. అదర్వైజ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది. అండ్ శుభకార్యాల కోసం ప్రయత్నించే వాళ్ళకి అవకాశం ఉంది. శుక్రగ్రహ సంచారం కానీ గురుగ్రహ సంచారం కానీ ఇవన్నీ కూడాను సడన్గా అనుకోని విధంగా శుభకార్యాలలో పార్టిసిపేట్ చేయడం కానీ పెళ్ళి కానీ ఇవి కుదరడం కానీ లేకపోతే పెళ్ళికి ప్లాన్ చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు కానీ సో ఇవన్నీ కూడాను బాగున్నాయనే చెప్పచ్చు. ఖర్చులు మటుకు మీరు అనుకున్నట్టు ఉండవు. అట్లానే కొంతవరకు సోషల్ లైఫ్ అనేది కాస్త తగ్గుతుంది. ఎందుకంటే మనం స్నేహితులతో ఇబ్బంది అనుకున్నాం కాబట్టి సోషల్ లైఫ్ తగ్గడంలో పెద్ద విచిత్రం ఏం లేదు. బట్ ఫినాన్షియల్లీ ప్రొఫెషనల్లీ కంఫర్ట్స్ వైజ్ కానీ అండ్ ఆర్థికాభివృద్ధి కానీ అవకాశాలు కానీ బాగున్నాయి. జాబ్ చేంజ్ అవ్వడంలో కొంచెం డిలే అవుతుంది కానీ నెగిటివ్ ఏం లేదు. మీరు నష్టపోయి కష్టపడిపోయేది అయితే ఏం లేదు. సో కాబట్టి స్కార్పియన్స్ కూడా చాలా బాగుందనే చెప్పచ్చు. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ధనస్సు వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ టైం, పార్టీ టైం అనుకోండి మీకు. సో రికగ్నైజేషను బాగుంటుంది. అండ్ పిల్లలకి మీ 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 రాశిలో జరిగేది గోచారంలో మీకు జరిగేది మీ పిల్లలకి బాగుంటుంది, మీ స్పౌస్కి బాగుంటుంది, మీకు బాగుంటుంది. సో బిజినెస్లో ఉండే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో వెహికల్ కానీ ఇల్లు కానీ తీసుకోవాలన్నా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా దానికి చాలా అనుకూలంగా ఉంది. ఖర్చులు కనిపిస్తాయి, ఖర్చులు. అట్లానే చిన్న చిన్న రిలేషన్స్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు. సో భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న మాట పట్టింపులు, ఈగో క్లాషెస్. సో నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నావా,
సో ఇలాగ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఫారెన్ బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, విదేశాలలో సంపాదించుకునే అవకాశం ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీసు చాలా బాగున్నాయి అనిపించవచ్చు అని చెప్పచ్చు. అంటే లైక్ విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అనుకూలత బాగుంది. లేదు మీరు విదేశాలతో అక్కడ నుంచి మనీ తెచ్చుకునే బిజినెస్ల్లో ఉంటాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్, చాలా బాగుంది. ఇండియాలో ఉండి కన్సల్టింగ్ సర్వీసెస్ చేసి సంపాదించే వాళ్ళకి చాలా బాగుంది. సో ఖర్చులు కనిపించినప్పటికీ బట్ ఆర్థిక అభివృద్ధి కానీ అండ్ ప్లేస్ చేంజ్ అవ్వడానికి ఇష్టమైతే ఇట్స్ నాట్ ఏ బలవంతం కాదు ఇది. సో నచ్చిన విధంగా ఇల్లు మారడం కానీ, స్థానం మారడం కానీ, సో జాబ్ కోసం విదేశాలకు వెళ్ళడం కానీ, ఉన్న ప్లేస్ నుంచి మారి ఇంకొక ప్లేస్లో కొత్త జాబ్ తెచ్చుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా మీకు సంతృప్తికరంగా ఉంటాయి. నెగిటివ్ అయితే ఏమీ లేవు. ఎక్స్పెండిచర్ ఒకటి ఉంది, ఎలాగ పండగ నెలే కదండి కాబట్టి ఖర్చు పెట్టేదేదో తప్పదనుకోండి. సో ఎక్స్పెన్సెస్ ఒకటే ఉన్నాయి. బట్ అదర్వైజు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అండ్ పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళు జాబ్స్లో జాయిన్ అవ్వాలన్నా, సో మీ రాశికి సంబంధించి మీకు అన్ని వైపులా కూడా పాజిటివిటీ ప్రోగ్రెసివ్గానే ఉంది. ఎందుకంటే అన్ని గ్రహాలు డైరెక్ట్ అవ్వడం వలన ప్రతిదీ కూడా మీరు నిదానంగా బాధ్యతగానే పూర్తి చేస్తారు తప్ప హడావిడిగా నిర్ణయాలు తీసుకుని దానివల్ల ఇబ్బంది పడే అవకాశం అయితే ఏముండదు. సో కాబట్టి ప్రతిదీ అనుకున్న ప్రకారం, ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుంది. సో కాబట్టి ధనస్సు వాళ్ళు మీకున్న అవకాశము, దైవబలము, అనుకూలత, ఫార్చ్యూన్, అదృష్టము చాలా బాగుంది. సో కాబట్టి అదృష్టం బాగున్నప్పుడే మనం చేయాలనుకున్న పనులు కూడా చేయాలి. సో కాబట్టి గోచార రీత్యా మీకు అంతా బాగుంది. సో కాబట్టి ఏదైనా కొత్తగా ప్రారంభించాలి, జీవితంలో ఏదైనా సాధించాలి, మొదలు పెట్టాలనుకుంటే మీకు దైవబలం అనుకూలంగా ఉంది జనవరి నెలలో. కాబట్టి లైఫ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ఆలోచనలు ఏమైనా చేసుకోగలిగితే చాలా మంచిది. అండ్ దెన్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మకరం వాళ్ళకి పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉన్నాయి. సో పాజిటివ్ ఏంటంటే పిల్లలు, ఎడ్యుకేషను అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో బెటర్ ఆపర్చునిటీసు అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ అండ్ శుభకార్యాలు, ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి. సో దేనికోసం ఖర్చులు అని అంటే అనుకున్నవన్నీ కూడాను, అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ ఎక్స్పెండిచర్ ఏం కాదు. కొంతవరకు ఎంత సంపాదిస్తారో దానికి సరిపడా ఖర్చు కనిపిస్తుంది. అది ఒక ఇంటి కోసం కావచ్చు, శుభకార్యాల కోసం కావచ్చు, ఎడ్యుకేషను, హయ్యర్ లెర్నింగ్స్, విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు, అండ్ ముఖ్యంగా పిల్లల్ని విదేశాలకు పంపించడానికి కానీ, సో ఉన్న ప్లేస్ నుంచి మారి కొత్త ప్లేస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇల్లు కట్టుకోవడం, కొనుక్కోవడం లాంటి వాటి గురించి కానీ, సో ఖర్చులు కనిపిస్తున్నాయి. కానీ కెరియర్ ఆపర్చునిటీసు, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీసు పిల్లలైతే అండ్ ఫారెన్ రిలేటెడ్ ఆపర్చునిటీసు, ఎడ్యుకేషన్ నిమిత్తం వెళ్ళేవాళ్ళు, ఎస్పెషల్లీ అండర్ గ్రాడ్యుయేట్, లైక్ మీకు బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్కి కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా పాసిబిలిటీసు బాగున్నాయి. ఖర్చులు కొంత కనిపిస్తాయి, బట్ అవి మనం ఆపలేని ఖర్చులే అని చెప్పచ్చు. సో కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు రావచ్చు. సో అట్లానే మీకు పిల్లలకి సంబంధించి కొంత ఖర్చులు పెట్టినా కూడాను వాళ్ళకి శుభకార్యాలు చేయడానికి అండ్ అలానే పిల్లలకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏదైనా ఒక మంచి నిర్ణయాలు, ప్రోత్సాహకరమైన వాతావరణము, సో ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే ఒక్క ఖర్చులు తప్పించి మిగిలిన ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అనేది ప్రోగ్రెసివ్గానే ఉంది. సో నెగిటివ్గా అయితే ఏమీ లేదు. సో మీ కమ్యూనికేషన్ తోటి ప్రతిదాన్ని ఓవర్కమ్ చేస్తారు. కాకపోతే కొంచెం యాంగర్ ఇష్యూస్, కొన్ని చికాకులు, అనవసరమైన గొడవలు, ఇబ్బందులు, సో ఇటువంటి వాటి వల్ల కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, లేకపోతే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి కాస్త పూజ చేసుకోవడం ద్వారా, అష్టోత్తరం చేసుకోవడం ద్వారా మీకు అనవసరమైన ఖర్చులు, అక్కర్లేని గొడవలు రాకుండా ఉండడానికి అవకాశం అనేది బాగుంటుందని చెప్పచ్చు. దెన్ కుంభం వాళ్ళకి ఎలా ఉంది? సో కుంభం వాళ్ళకి చాలా బాగుంది. సో మీ మాట తీరు, మీ కమ్యూనికేషను, మీ పద్ధతి, సో ఇవన్నీ కూడా మీకు కొత్త ఆపర్చునిటీస్ని తెచ్చిపెడతాయి. సో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది అన్ని వైపుల నుంచి. అంటే సక్సెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎప్పుడైనా కలిసి వచ్చే టైం వస్తే అన్నీ బాగుంటాయి అంటారు కదా, అలాంటి టైమే మీకు. సో జనవరి నెల అంతా కూడాను మీరు ఏవి అనుకున్నా, ఏది చెయ్యాలనుకున్నా
అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. కెరియర్కి సంబంధించి కొత్త మార్గాలని మీకు మీరే నిర్మించుకుంటారు. సో మీరు చేసే పనులు, తీసుకున్న టార్గెట్స్ అన్నీ కూడాను సకాలంలో పూర్తి చేసి నెక్స్ట్ మీ ఫ్యూచర్కి సరిపడా ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, మీ పిల్లల విషయంలో కావచ్చు, మీ విషయంలో కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, అట్లానే కొత్తగా బిజినెస్లో ఉండేవాళ్ళు, అసలు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉన్నా, లైక్ అది సాఫ్ట్వేర్ టు అగ్రికల్చరు ఆర్ లైక్ ఎంటర్టైన్మెంటు, అసలు మొత్తము కుమ్మల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను అన్ని వైపుల నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. అఫ్కోర్స్ మీరు కొంచెం కష్టపడతారు, బట్ కష్టపడ్డంత మాత్రం రిజల్ట్ రావాలని లేదు కదా. కానీ ఈసారి మీకు అలా లేదు, ఎంత కష్టపడతారో అంతకు మించి రిజల్ట్, అదృష్టం బాగుండడం, సో ఫినాన్షియల్లీ ప్రోగ్రెస్. సో కాబట్టి కుంభం వాళ్ళకి మీరు చేసే అన్ని ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా జరుగుతాయి. సో చిన్న చిన్న అంటే లక్ ఫ్యాక్టర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మోరోవరు కొంతవరకు ఈ సంపాదన పరంగా కాస్త స్లోగా ఉన్నా, బట్ అదేమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం కాదు. ఎందుకంటే మీకు రావాల్సిన గుర్తింపు కానీ, ఫినాన్షియల్ ప్రోగ్రెస్ కానీ అన్నీ కూడాను అన్నిటికీ ప్లస్గానే ఉంటుంది తప్ప మైనస్ పాయింట్ ఏ విధంగానూ లేదు. సో కాబట్టి మీ ప్రయత్నాలు అన్ని వైపులా అనుకూలంగా ఉంది. కాబట్టి జాబ్ చేంజ్ అవ్వాలన్నా, బెటర్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేసినా, బిజినెస్లో ముందుకు వెళ్ళాలన్నా, శుభకార్యాల కోసం ప్రయత్నించాలన్నా, అండ్ అన్ని వైపుల నుంచి కుంభం వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. దెన్ మీనం వాళ్ళకి ఎలా ఉంది. సో లైఫ్ ఇన్ ఏ న్యూ డైరెక్షన్. సో జీవితంలో కొత్త దారి వైపు వెళ్ళడానికి కావలసిన అన్ని అవకాశాలని మీకు ప్రస్తుత గోచారంలో ఇస్తుంది. సో కొంత డీప్ థింకింగు, మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్టయితే ప్రతిదాన్ని సక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్కి పాసిబిలిటీ ఉంది. ఖర్చులు మన కంట్రోల్లోనే ఉంటాయి. లోన్స్ కోసం ప్రయత్నిస్తే రావడానికి అవకాశం ఉంది. ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అయ్యి మీకు సపోర్ట్, అంటే మీకు అనుకూల వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ ద్వారా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ పొలిటికల్గా ప్రయత్నించే వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అండ్ అట్లానే గవర్నమెంట్కి సంబంధించి జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ అనుకూలత బాగుందని చెప్పచ్చు. ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అండ్ ఉత్సాహంగా, సో మీ బద్ధకం అంతా పక్కకు పెట్టేసి మంచి యాక్టివ్గా త్రూఅవుట్ ద మంత్ అన్ని ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసేలాగా మీ పనితీరు ఉండబోతుంది. సో కంఫర్టబుల్ లైఫ్ స్టేట్ ఉంటుంది. పిల్లలు, భార్య లేదా భర్త, వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. సో కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్, మ్యారీడ్ లైఫ్, పిల్లలు అన్ని వైపుల నుంచి కూడా మీనం వాళ్ళకి బాగుంది. ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది. కొన్ని లోన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, బట్ అది కూడా మంచి కోసమే. సో కాబట్టి అన్ని రాసుల వాళ్ళకి కూడాను ఈ సంవత్సరము జనవరితో మొదలయ్యే గ్రహ సంచారం అనేది ఆల్మోస్ట్ అందరికీ కూడా అనుకూలంగానే ఉంది. ఒకళ్ళిద్దరికి చిన్న చిన్న సమస్యలు తప్ప. అంటే 2023 ఇయర్లో మనము లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో, ఎస్పెషల్లీ ఐటీ రిలేటెడ్ చూసిన ఇబ్బందులు అనే వాటన్నిటి నుంచి ఉపశమనం అనేది మనకి, వాటి నుంచి రిలీఫ్ అనేది, వాటి నుంచి ప్రోగ్రెస్ అనేది 2024 జనవరి నుంచి మొదలవడానికి అవకాశం చాలా బాగుంది. కాబట్టి అన్ని రాసుల వాళ్ళకి డెఫినెట్గా చాలా బాగుందని చెప్పచ్చు ద ఇయర్ 2024 స్టార్టింగ్ అనేది. బికాజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసినా కూడాను ఆల్ ద క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ గుడ్. సో కాబట్టి మనము ఈ సంవత్సరం 2024 అనేది స్టార్టింగ్ జనవరి మంత్ అన్ని రాసుల వాళ్ళకి కూడా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.